ఎన్నికల్లో భారీ విజయం సాధించిన వన్ ఆఫ్ ద స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గురించి సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో వార్తలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. అందులో భాగంగా కొంతమంది పర్సనల్ లైఫ్ గురించి కూడా ట్రిగ్గర్ చేస్తూ ఉన్నారు. ఈ విషయానికి రేణు దేశాయ్ పై ఎఫెక్ట్ ఎక్కువగా పడుతుంది. ఆమె చాలా నెగిటివ్ ట్రోలింగ్ ఎదుర్కొంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే రేణు దేశాయ్ తనపై వచ్చే నెగిటివ్ కామెంట్స్ ని ఎప్పటికప్పుడు తిప్పి కొడుతూ ఉన్నప్పటికీ ఏమాత్రం ఆగకుండా తనపై నెగిటివ్ ట్రోలింగ్ చేస్తూనే ఉంటారు. మరి వారు పవన్ అభిమానులు నెటిజన్స్ తెలియదు కానీ రేణు దేశాయ్ మాత్రం అప్పుడప్పుడు ఎమోషనల్ అవుతూ ఉంటారు. ఈ రోజు అయితే ఎమోషనల్ గా బరెస్ట్ అయిందనే చెప్పాలి. అసలు విషయంలోకి వెళ్తే పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత ఢిల్లీలో మోదీ గారిని కలిశారు. అప్పుడు పవన్ భార్య అన్నా లెజ్నోవా అకీరా కూడా వెళ్లారు. ఆ ఫొటోస్ ని జనసేన పేజ్ లో షేర్ చేసుకున్నారు. ఆ తర్వాత రేణు దేశాయ్ తనకిష్టమైన నాయకుడిని తన కొడుకు కలిసినందుకు సంతోషంగా ఉంది అంటూ పవన్ భార్య అన్నా లెజ్నోవాని ఎడిట్ చేసి కేవలం అకీరా, మోదీ, పవన్ కళ్యాణ్ ఉన్న ఫోటోని మాత్రమే పోస్ట్ చేశారు. దాంతో చాలా మంది తనపై కామెంట్స్ దాడి చేశారు. మీరు అన్నా లెజ్నోవాని ఇలా ఎడిట్ చేయడం ఏం బాగాలేదు, మీకు తనంటే అసూయ అంటూ రకరకాలుగా కామెంట్స్ చేశారు. అయితే మళ్ళీ ఇప్పుడు రేణు దేశాయ్ నెగిటివ్ ట్రోలింగ్ ని ఫేస్ చేస్తుంది. 2 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ మొదటిసారిగా భార్య అన్నా లెజ్నోవా, అకీరా ఆద్యాలతో ఉన్న ఓ అందమైన ఫ్యామిలీ ఫోటోని షేర్ చేసుకున్నారు. అయితే మరి రేణు దేశాయ్ ఇప్పుడు ఈ ఫోటోని ఎలా ఎడిట్ చేస్తుందో చూడాలి అంటూ కొంతమంది జోక్స్ వేస్తూ మీమ్స్ పేజెస్ లో మీమ్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఒక మీమ్ ని రేణు దేశాయ్ కూతురైన ఆద్య ఈ రోజు చూసిందట. దాంతో తన తల్లి గురించి ఇలా జోక్స్ మీమ్స్ వేయడంతో ఎంతో ఎమోషనల్ అయి మొదటిసారిగా కన్నీరు పెట్టుకుందట. ఆ విషయాన్ని చెప్తూ రేణు ఎమోషనల్ పోస్ట్ ని చేశారు. ఆ ఫోటోని రేణు షేర్ చేసుకుంటూ ఈ ఫోటోని నేను ఎలా క్రాప్ చేస్తానా, ఎలా ఎడిట్ చేసి పోస్ట్ చేస్తానా అంటూ నాపై జోక్స్ వేసి మీమ్స్ వేస్తున్నారు. భయంకరమైన కఠినమైన వ్యక్తులు మీరు. మీ అందరికీ కూడా కుటుంబం ఉందని గుర్తుపెట్టుకోండి. నా కూతురు ఇన్స్టాగ్రామ్ వాడుతున్నప్పుడు ఆ మీమ్ పేజ్ లోని ఆ ఫొటోస్ కనిపించడంతో తన తల్లిని ఎగతాళి చేయడాన్ని చూసి తీవ్రంగా ఏడ్చింది. సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల కుటుంబాలు ఎగతాళి చేసే వారంతా మీ ఇళ్లలో మీ తల్లులు, అక్కా చెల్లెళ్ళు ఉన్నారని గుర్తుపెట్టుకోండి. సోషల్ మీడియా ఉందని ఎలా పడితే అలా వాడకండి. ఈ రోజు నా కూతురు పడిన బాధ, తన కళ్ళల్లోంచి వచ్చిన నీళ్లు, ఈ తల్లి శాపం మీకు తప్పకుండా తగులుతుంది. ఇలాంటి మీమ్స్ జోక్స్ వేస్తున్న వారికి. అలాగే పోలేనా మార్క్ కూడా ఈ మీమ్స్ కామెంట్స్ కి ప్రభావితులవుతుంటారు, గుర్తుపెట్టుకోండి. ఈ పోస్ట్ చేయడానికి నేను 100 సార్లు ఆలోచించాను. కానీ నా కూతురు అనుభవించిన బాధను వ్యక్తం చేసేందుకే ఇదంతా చెప్పాల్సి వస్తుంది అంటూ ఎమోషనల్ అయ్యారు. ఇకనైనా రేణు దేశాయ్ని ఈ నెగిటివ్ ట్రోల్స్, మీమ్స్ పేజెస్ అందరూ వదిలేస్తే బాగుంటుంది. తన లైఫ్ తను ప్రశాంతంగా బ్రతుకుతుంది.